అందరికీ నమస్కారాలు. ఈరోజు తమలో సైలెన్స్ కొంచెం కూర్చోవాలి, వెనకాల కనపడాలి, మీడియాకు కూడా కనపడాలి, మీరు కూడా కూర్చోవాలి, పోలీసు పక్క రావాలి, ఫోటోగ్రాఫర్ కూడా కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి. కూర్చోవాలంటే లేవండి, పక్క వచ్చేయాలి, అది కూర్చోవాలి, మీ వెనకాల కనపడాలి. అందరూ కూడా ఓన్లీ 2 నిమిషాలే సైలెన్స్. అందరికీ నమస్కారాలు. ఇప్పటికే 2 సార్లు వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు కలిగాయి. అందుకే ఈసారి వీలైనంత వరకు అందరితో కలవాలనే ఉద్దేశంతో ఒక పద్ధతి ప్రకారం ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశాం. ఈరోజు తెలుగు వారంతా కూడా 45 సంవత్సరాలుగా నన్ను ఆదరించి గౌరవించారు, పార్టీని బలోపేతం చేశారు. ఇది మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ. తెలుగువారి చరిత్ర ఉన్నంత వరకు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ తెలుగువారి కోసం పనిచేస్తూనే ఉంటాం. అందుకే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక హిస్టారికల్ విక్టరీ వచ్చింది. దానికి కారణం మీ అందరి అభిమానం, మీ అందరి కృషి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో మనం చేసిన పనులు శాశ్వతంగా ప్రజల్లో గుర్తుంటాయి. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. భవిష్యత్తులో కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీని ఇక్కడ అభివృద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం. అందుకనే మీరు చూస్తే ఈరోజు మొత్తం తెలుగుదేశం పార్టీ అడ్హాక్ కమిటీలు ఉన్నాయి. అన్ని కమిటీలు రద్దు చేసి కొత్తగా అడ్హాక్ కమిటీలు వేసి అదే సమయంలో మెంబర్షిప్ కూడా